చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో ఏ మూల చేస్తున్న రాజ్యాంగపరమైనటువంటి హక్కులు, చట్టపరమైనటువంటి హక్కులు ఎవరికి సగటు మనిషికి అందడం లేదు. సగటు మానవుడు చట్టబద్ధమైనటువంటి హక్కు పొందాలన్నా అదో పెద్ద వరల్డ్ కప్ గెలిచినంత గొప్ప విషయం అయిపోతుంది. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఇదివరకు పోలీసు వారి వేధింపులు, అలాగే పోలీసు వారు ఏదైనా ఉంటే బాధితుల్ని ముద్దాయిల్ని ఒకేలా చూస్తున్నారు, ఇలాంటి ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే జైలుకి వెళ్ళడానికి ఒక సెక్షను, బెయిల్ అవ్వడానికి ఒక సెక్షను, నేరంతో సంబంధం లేదు. దాని మీద బిజినెస్ మాట్లాడుకుంటున్నారు. దీనికి బయట కొంతమంది ప్రైవేట్ దళారులు ఎక్కువైపోయారు. దీంట్లో ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు కొన్ని పోలీస్ స్టేషన్లో ఎక్కువగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అందుకని మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు మానవ హక్కులు రోజు రోజుకి సర్వనాశనం అయిపోతున్నాయి. అందుకని న్యాయపరమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండాలి. కాబట్టి 10 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ప్రాక్టీస్ అనుభవం ఉన్నటువంటి అడ్వకేట్ని ప్రభుత్వ పరంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ న్యాయవాదిని నియమించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తుంది. అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వ శాఖ నుంచి అయినా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారంటే ఒకటి పోలీస్ శాఖ, 2 రెవెన్యూ శాఖ. అలాగే రెవెన్యూ శాఖలో కూడా విపరీతమైనటువంటి అక్రమాలు పెరిగిపోయినాయి. వాళ్ళు చట్టం అంటే గౌరవం లేదు. ఒక మనిషి జీవితాన్ని సర్వనాశనం చేసేయాలంటే ఒక ఆస్తి ఇవాళ వరకు ఒకటి పేరు ఉంటుంది, రేపు ప్రొద్దున మరో పేరు ఉంటుంది. శృతి మించినటువంటి అధికారాలు తహసీల్దార్ అన్నింటిలోనే కూడా జరుగుతున్నాయి. అందుకని నిజంగా రెవెన్యూ కార్యాలయాల మీద ఒక సరైనటువంటి అధికారి దృష్టి కేంద్రీకరిస్తే 70% తహసీల్దారులు అందరూ జైల్లో ఉండాల్సిందే. నేను ఆధారాలతో చెప్తున్నాను, నేను ఆధారాలు నిరూపించగలను. అందుకని ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో కూడా అంతర్గత పోలీసు విభాగం, రెవెన్యూ పోలీసు విభాగం ఒకటి ప్రభుత్వం నియమించాలి. ఈ 2 శాఖల్ని కాపాడుకోకపోతే శాంతి భద్రతల సమస్యలు పెరిగిపోతాయి. అలాగే పౌర హక్కులు, పౌర సేవలు ఎక్కడా కూడా దుర్వినియోగం అయిపోతున్నాయి. డబ్బు ఇస్తే ఒకలా మాట్లాడుతున్నారు, డబ్బు ఇవ్వకపోతే చట్టాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. అధికార దుర్వినియోగం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జరుగుతున్నాయి. అందుకని ప్రతి జిల్లా కేంద్రంలోని కూడా మానవ హక్కుల సంఘాలని అధికారికంగా నియమించమని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెట్టాం. ప్రధానంగా ప్రతి పోలీస్ స్టేషన్లోని పోలీస్ న్యాయవాది, అలాగే రెవెన్యూ కార్యాలయాల్లో అంతర్గత పోలీసు విభాగం, అలాగే ప్రతి జిల్లా కేంద్రంలోని హ్యూమన్ రైట్స్ విభాగం ఉండాలి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక విజ్ఞాపనని తెలియజేయడం జరిగింది. అల్టిమేట్గా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించకపోతే దీన్ని ఉద్యమ కార్యాచరణను ఏ విధంగా రూపొందించాలనే దాని మీద మేము దృష్టి కేంద్రీకరిస్తాం. అలాగే శాంతి భద్రతలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దుర్వినియోగం అయిపోతున్నాయి. ఎక్కడ కూడా పనికొచ్చేటటువంటి వ్యవస్థ ఎక్కడ లేకపోయింది. ఇక్కడ వయసుతో పని లేదు. పోలీస్ స్టేషన్లో మనుషులు అన్యాయం జరిగిందని వెళ్ళడానికి భయపడిపోతున్నారు. నా ఆస్తికి రక్షణ కల్పించండి అని రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళాలంటే భయపడిపోతారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజలు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సూడో పొలిటీషియన్స్ని ఖచ్చితంగా గద్దె దింపాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రత్యామ్నాయ నూతన రాజకీయ నిర్మాణం ఖచ్చితంగా జరగాలి. ప్రజల్లో తిరుగుబాటు రాకముందే వ్యవస్థని ఒక భద్రత కలిగినటువంటి సామాజిక దృక్పథంతో మనం చిత్తశుద్ధితో ఒక మంచి మెరుగైనటువంటి భద్రత కలిగినటువంటి సమాజాన్ని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఆంధ్రుడి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కూడా 2 రకాలండి. యాదృచ్ఛికంగా జరుగుతుంది యాక్సిడెంట్, అలాగే ఇంటెన్షన్గా జరుగుతుంది. ఈ యాక్సిడెంట్ ఇంటెన్షన్ అండి. ఎంత క్రూరమైనటువంటి బిహేవియర్ అంటే ఆ రోజు జస్ట్ వెనక్కి వచ్చి మరలా మిర్రర్లో చూస్తూ వెనక్కి గుద్దితే ఆ బ్రెయిన్ మీదకి ఎక్కేసి బ్రెయిన్ క్రష్ అయిపోయింది. ఆ రోజే చాలా వరకు సీరియస్ అయింది. కానీ ఇక్కడ మేము అడిగేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎందుకు చేస్తున్నారు? అలాగే మోటార్ వెహికల్ డిపార్ట్మెంటు రోడ్డు అండ్ రవాణా శాఖ ఎందుకు ఉంది? వాళ్ళు టౌన్లో అంతా చక్కర్లు కొడుతూ తాగేసి చివరికి థియేటర్కి వెళ్ళారు. మరి ఈ ట్రాఫిక్ పోలీస్ అంతా ఏమైపోయారు? అలాగే ఆదిత్యమాలు
అంతా కూడా అన్సైంటిఫిక్గా పర్మిషన్స్ ఇచ్చేశారు. లోపల ఈ కార్లు కూడా తిరిగేటటువంటి సరైనటువంటి పార్కింగ్ లేదు. మేనేజ్మెంట్ మీద కూడా కేసులు కట్టాలి. అలాగే ఆ రోజు ఆ అమ్మాయి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే తూతు మంత్రంగా సెక్షన్స్ వేసేసి మీరు చేతులు దులిపేసుకున్నారు. ఎవరో ఏ స్థాయి ప్రెజరో పోలీసు వారి మీదకి వచ్చింది. అలాగే డిఎస్పీ పనితీరు పూర్తిగా సమాజం హర్షించదగినటువంటి విధానం కనబడలేదు. ప్రజల హృదయాలు తప్పించిపోయినాయి. అలాంటి ఘటనలో కూడా ఈయన డిఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో చిన్న ఇన్సిడెంట్ అన్నట్టుగా కొద్దిగా తాగారన్నట్టుగా, అప్పటికి ఈయన లోపల చెక్ చేసుకున్నట్టు కొద్దిగా తాగారన్నట్టుగా, వాళ్ళది పెద్ద నేరం కాదన్నట్టుగా, ఆ నేరాన్ని సమర్థిస్తున్నట్టుగా ఆయన మాటల తీరు కనబడింది. ఇది ఎంత అన్యాయమైనటువంటి ప్రకటన అంటే ఒక డిఎస్పీ స్థాయి అధికారి అలా మాట్లాడకూడదు. ఇక్కడ ఎంత ఘోరమైనటువంటి ఘటన అంటే అమ్మాయికి ఎంత భవిష్యత్తు ఉంది. మా బాధ ఏంటంటే కనీసం ఇలాంటి సంఘటనలో ప్రభుత్వం కొద్ది ఇనిషియేటివ్ తీసుకొని ఆ అమ్మాయికి కొద్దిగా మెరుగైనటువంటి చికిత్స చేయించడానికి తగిన ఏర్పాట్లు చేసుంటే బ్రతుకునేమో అని మేము ఒక నమ్మకం. అవసరమైతే అదర్ కంట్రీస్ అయినా తీసుకువెళ్ళి ఇమీడియట్గా ఏ ఫ్లైటో ప్రభుత్వ పరంగానే తీసుకొని మెరుగైనటువంటి వైద్య సేవలు అందించుంటే మేము బ్రతుకునేమో అని నేను అనుకుంటున్నాను. ప్రధానమైన మీడియా లక్షలాది రూపాయలు ఈ కేసు బేస్ చేసుకొని చేతులు మారడం అనేది నిజం. ఎందుకంటే తప్పు జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఒక డిఎస్పీ స్థాయి అధికారి మానవత్వంతో మాట్లాడకుండా, ఒక ఆఫీసర్గా మాట్లాడకుండా ముద్దాయిల్ని సమర్థిస్తున్నట్టు మాట్లాడాడు అంటే దాని వెనకత ఏ స్థాయి మీరు అనుకునేటటువంటి రూపాయలు నడుచుంటాయండి. అలాగే 3 రోజులు మామూలుగా ఈరోజు చీమ చిటుక్కమంటే సోషల్ మీడియాలో బయటకు వచ్చేస్తుంది. ఈ విషయాన్ని చాలా గోప్యంగా అన్ని డోర్స్ క్లోజ్ చేసి ఎఫ్ఐఆర్ కూడా బయటికి రాకుండా ఇంత ఘోరంగా ముద్దాయిలకి మేలు చేసే ఉద్దేశంతో చాలా అధికారికంగాను ప్రజాప్రతినిధులు కూడా అందరూ సహకరించారు. ఇది చివరికి ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర గండి కొట్టింది. ఆ గండి కొట్టినటువంటి పరిస్థితుల్లో మీడియా ద్వారా బయటకు వచ్చింది. మిగతా మీడియా అంతా కూడా స్పందించింది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ బయటకు వెళ్ళింది. ఇది కూడా బయటికి రాకపోను ఆ గేట్ కూడా క్లోజ్ చేసి ఉంటాయి. ఆ గేట్ క్లోజ్ చేయక ఈ పరిస్థితి వచ్చింది. కొన్ని చేయకూడదు. ఆ చేయకూడదు తప్పులు చేస్తే కొన్ని పాపాలు వెంటాడేస్తాయి. ఈ ఇష్యూలో ఖచ్చితంగా పాపంతో పాటు మహాపాపం జరిగింది. ఇప్పుడు ఆదిత్యమాల మీద కూడా కేసులు పెట్టాలి. ఎందుకు కేసులు పెట్టలేదు? అలాగే దానికి పర్మిషన్, ఆ స్ట్రెచ్చర్కి పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ని ఎందుకు వదిలేస్తున్నారు అంటే మా కంటికి వదిలేస్తున్నట్టు కనబడుతుంది. బిహైండ్ ది కర్టెన్ వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి ఏమైనా వ్యాపారం జరుగుతుందేమో అని మా అనుమానం. ఈ కేసులో మిమ్మల్ని కూడా పట్టాల్సి వస్తుంది. మీరు ఇంటర్నల్ బిజినెస్ ఏమైనా చేస్తున్నారా అనేది ఒక అనుమానం వెంటాడుతుంది. మేము అందుకనే చెప్తాం, ఈ కేసులో ఏపీసీఐడి వారికి ఒక ప్రత్యేక ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వాలి, ఇచ్చి దర్యాప్తు జరిపించాలి. ఈ డిఎస్పీ గారి దగ్గర నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ని పూర్తిగా తప్పించాలి. ఈ కేసులో న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా ఈ డిఎస్పీ గారికి ఈ కేసు పట్టి లిస్ట్ నుంచి ఆయన్ని రిలీజ్ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారంటే గని కృష్ణ గారు కూడా దానికి రిప్లై ఇచ్చారు. అధికార పక్షంలో ఉంటూ కూడా రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైలో కూడా ఆయన యొక్క మానవత్వాన్ని చాటుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే అన్యాయం జరిగింది. దీని వెనకతల సపోర్ట్ చేసినటువంటి పోలీసు వారి మీద, కొంతమంది నాయకుల మీద కూడా చర్యలు తీసుకోండి అన్నట్టుగా ఆయన ఆ విధంగా స్పందించినందుకు నిజంగా గని కృష్ణ గారికి హ్యాట్సాఫ్ చెప్పాలి అధికార ప్రభుత్వంలో ఉంటూ. అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. కానీ ఆ స్పందన ఇలా ఉండిపోకూడదు. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి ఈ కేసుని అప్పగించాలి. అలాగే బాధిత కుటుంబానికి కనీసం అమ్మాయి భవిష్యత్తు అంతా సర్వనాశనం అయిపోయింది. 2 కోట్ల రూపాయలు అమ్మాయి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్రీయ ప్రధాని